శ్రీ భక్త మార్కొండయ సంఘం కల్వకుర్తి, పద్మశాలి సంఘం కల్వకుర్తి, మహిళా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కల్వకుర్తి పట్టణంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఇందులో మా యొక్క పద్మశాలిల యొక్క ప్రతిభను ముగ్గుల రూపంలో మా అందరికీ తెలియజేసే విధంగా మా ప్రతిభను కనబర్చిర్రు. అందరూ చాలా పెద్ద సంఖ్యలో వచ్చి మా యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. దాని తరఫున మా పద్మశాలి మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు బావండ్ల మంజుల మధు. నేను 14th వార్డు కౌన్సిలర్గా వర్క్ చేశాను. ఇంతవరకు నేను ఈ పద్మశాలి సంఘంకి వచ్చింది లేదు ఎన్నడూ. ఇదే ఫస్ట్ టైం రావడం. ఈ సంఘంలో ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అని అంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏమి చేయలేదు. ఇప్పుడు వచ్చిన సంఘం ఎన్నుకున్న తర్వాత ఇలాంటి కార్యక్రమాలు మహిళల కోసం చేయాలి ప్రత్యేకంగా అనేసి ఆలోచన రావడం కూడా ఒక గొప్పతనంగా నేను భావిస్తున్నాను. ఇప్పటికే ఇదే ఒక్కటే కార్యక్రమం కాదు, ఇంకా ముందు ముందు కూడా మనము కొత్త కార్యక్రమాలు అన్ని చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ మనసులో ఆ మహిళల దగ్గర ఏమైనా ఆలోచనలు ఉన్నా కూడా మా సంఘానికి, మహిళా సంఘానికి తెలియజేయండి. ప్రతి ఒక్క కార్యక్రమం అమలు చేయడానికి మనకు వీలుంది, చేసుకుందాం ప్రతి ఒక్కటి. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పద్మశాలి కుల బాంధవులందరికీ నమస్కారం. ముఖ్యంగా మహిళా మనులందరికీ, మహిళలు ఏకమైతే చేయలేదంటూ ఏమీ లేదు. కల్వకుర్తి ప్రాపర్ మాది. మా మామ వాళ్ళ తండ్రి కాడ నుంచి కల్వకుర్తి ప్రాపర్ వాళ్ళే. అసలైతే రక్షాబంధన్ ఈ ఊర్లో స్టార్ట్ చేసిందే మా వాళ్ళ నాన్నగారు. హనుమాన్ టెంపుల్లో జరుగుతుండే ఫస్ట్. అక్కడి నుంచి ఇక్కడ ఈ బిల్డింగ్ అయిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయింది. అప్పటి నుంచి మనం దినదినాభివృద్ధి చెందుకుంటూ ప్రతి సంవత్సరం ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తూ అసలు మిగతా కల్వకుర్తికే తలమానికంగా మన పద్మశాలి యొక్క ఐక్యతను చాటుతూ ఈ కార్యక్రమం జరుగుతుంది. నేను ఎప్పుడు ఈ కార్యక్రమానికి రాలేదు. ఈరోజు ముగ్గుల పోటీకి జడ్జిగా పిలవడం జరిగింది. ముగ్గు వేయడం కన్నా జడ్జిమెంట్ చేయడమే చాలా కష్టం అనిపించింది నాకు. ముగ్గు వేయడము మన థీమ్ మనకు ఉంటుంది, అడేదో దబ్బున వేస్తాము. ఇంతమంది థీమ్ అర్థం చేసుకొని ఎవరికి ఇవ్వాలి అనేది కొంచెం మాకు కష్టంగానే అనిపించిందని అనుకుంటున్నా. దీన్ని ఒక స్పోర్టివ్ గా తీసుకోవాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్ రాలేదని ఎవరు ఫీల్ అవ్వద్దు. ఇంకా మన కల్వకుర్తిలో తలుచుకుంటే ఈ మహిళలు 1/10 కూడా రాలేదని నేను అనుకుంటున్నా. దాదాపుగా ఒక 400 ఫ్యామిలీస్ ఉండొచ్చు కల్వకుర్తిలో పద్మశాలి బంధువులవి. వాళ్ళందరూ ఏకమైతే ఈ బిల్డింగ్ ఏం సరిపోదు. ఇలాంటి బిల్డింగ్ ఇంకా ఎన్ని కావాలో కూడా అర్థం కాదు. ఆ విధంగా మన బీసీలలో పద్మశాలిలో ఎక్కువ ఉండని నేను అనుకుంటున్నా. మన ఐక్యతను చాటవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి మహిళా మనులు పండగ పనులు మానుకొని ఇక్కడికి వచ్చిందంటే వాళ్ళకి ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈ పండుగ అనేది ఆంధ్ర వాళ్ళు చేసుకుంటారేమో ఎక్కువ, కానీ మన సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణని వేరు లేకుండే మనం అందరం ఒకటే అనుకునేది. కాబట్టి ఆ పొంగల్ యొక్క విశేషము, దాని యొక్క విశిష్టత ఇవన్నీ చాటించాల్సినటువంటి మన యొక్క హిందూ ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇలాంటి పండుగలను మనం ఐక్యతతో చేసుకుంటే చాలా బాగుంటది. బతుకమ్మ గాని, ఈ పొంగల్ గాని, ఇంకా ఏదైనా రక్షాబంధన్ గాని, ఇవన్నీ మన కుల బాంధవులందరూ ఐక్యతతో చేసుకోవాలని మనవి చేస్తూ ముగిస్తాం.